అసలు స్పైన్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఎవరు సార్? చాలానే ఉన్నాయి కదా. చాలానే ఉన్నాయి, కానీ వేర్ దిస్ యాక్చువల్లీ బిగిన్? పోస్టర్ కరెక్ట్ ఉండకపోవడం వల్ల. షూరా? మళ్ళీ ఏం చేసి చూద్దాం అనుకున్నాం. ఇట్లాంటిదే. వెల్కమ్ టు ఎపిసోడ్ 2, ద ట్రూత్ అబౌట్ పోస్చర్. 9 out of 10 people say పోస్చర్ వల్లే స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఐ am the 10th one and I say పోస్చర్ వల్ల కాదు, పోస్చర్ టైమింగ్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని. అవునా? నిజమా? I am a physiotherapist and we do evidence based practice. నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఓ, అంటే ఎక్సలెంట్ పోస్టర్ ఉన్న వాళ్ళకి పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 40 పోస్టర్ ఉన్న వాళ్ళకి అసలు పెయిన్ రాకపోవచ్చు. హౌ? మన స్పైన్ లో ఉండే ఇంటర్వర్టిబ్రల్ డిస్క్స్ కి డైరెక్ట్ బ్లడ్ సప్లై అనేది లిమిటెడ్ గా ఉంటది. మూమెంట్ జరిగినప్పుడు న్యూట్రియంట్ ఎక్స్చేంజ్ కూడా జరుగుతుంది. అంటే డిస్క్ ని ఒక స్పాంజ్ లాగా అనుకుంటే కంప్రెషన్ వల్ల న్యూట్రియన్స్ అనేవి లోపలికి వెళ్ళి వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి బయటికి వస్తాయి. మూమెంటే జరగనప్పుడు ఈ న్యాచురల్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది కదా. సో స్పైన్ అనేది ఫుడ్ లేక డ్యామేజ్ అవుతుంది. మన స్పైన్ అనేది స్ట్రాంగ్ గా అడాప్టబుల్ గానే ఉంటది. మన గోల్ ఒక పర్ఫెక్ట్ పోస్చర్ ఫైండ్ చేయడం కాదు. మన గోల్ ఒకటే పోస్చర్ లో ఎక్కువసేపు ఉండకుండా ఉండడం. సో ద బెస్ట్ పోస్చర్ ఇస్ నెక్స్ట్ పోస్టర్. For more exciting stuff like this, stay tuned for episode 3.